ఇప్పుడు చికెన్ కలపాలా? ఎస్, ఫ్రై చేసిన చికెన్ కలపాలి. ప్రొసీడ్. బాక్స్ సైడ్ పెడతామండి. అందులో చికెన్ వేయాలా? ఫ్రై పీస్. ఎస్. ఈ బాక్స్ పంపిద్దామా? అదే అది సరిపోదు. ప్లెయిన్ బిర్యానీ. మా ఇంట్లో ఒక ఆవిడ తింది కాబట్టి ప్లెయిన్గా బిర్యానీ విడిగా తీస్తుంది, చికెన్ కలపకుండానే. ఇందులోకి పెరుగు చట్నీతో అది తింటుందంట. ఒక పెద్ద ఆవిడ ఉంది మా ఇంట్లో. ఉంటుందని చెప్పి ముందు ఫ్రై లాగా చేసి తర్వాత రైస్ కలుపుతాం అన్నమాట. ఇప్పుడు బాగుంటుంది తినడానికి. అంటే పులిహోర లెక్క. మేము కొత్తగా ట్రై చేసాం ఫ్రెండ్స్. మేము ఎప్పుడు ఇలా పులిహోరే కదా మసాలాలన్నీ మొత్తం కలిపేది. ఇది కూడా నేను ఎప్పుడు ఇంతే చేస్తాను, ఎందుకంటే కుక్కర్లో అలా వేసేస్తాను. కోడళ్ళు వచ్చి నాకు ఇదే ఫ్రెండ్స్, వాళ్ళ ఇష్టమే మన ఇష్టం ఏమి ఉండదు. వాళ్ళు అలా చెప్పాలంటే అసలు నేను చికెన్ బిర్యానీ నాకు చేపలు. ఇప్పుడు కొంచెం చూపించమ్మా అలా గరిటతో. ఇప్పుడు ముక్క అంతా కూడా ఉప్పు కారం పట్టిద్ది, సూపర్. తినడానికి కూడా బాగుంటుంది. ఆ కుక్కర్ దాంట్లో వచ్చేస్తాం. గంజి ఉంచడానికి ఆ పిల్లేం మా చెల్లి లాగట్లేదు ఫ్రెండ్స్. వేడి వేడిగా చికెన్ బిర్యానీ. ఇది నా స్టైల్ బిర్యానీ, కోడల్ స్టైల్. ఓకే ఫ్రెండ్స్, ఇందులోకి ఏమన్నా చేశారా మరి? పెరుగు చట్నీ. వేడి వేడిగా చికెన్ బిర్యానీ. ఎస్. ఓకే. బాస్మతి రైస్ తో చేస్తేనే బిర్యానీ కాదు, నార్మల్ రైస్ తో చేసినా కూడా బిర్యానీయే. పెరుగు చట్నీ.